హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే చెరువు చేపలతో పులుసు పెట్టాను. చాలా బాగా వచ్చింది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఒక్కొక్క చేప ఒక్కొక్కలాగా వండాలంట. సో, ఈ చేపలనైతే ఇలాగే వండాలంట. సో, నేను ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. సో, ముందుగా చెరువు చేపల్ని మనం నీట్గా ఫ్రెష్గా కడుక్కుందాం. తర్వాత ఇందులో మనం ఉప్పు కారం కూడా ఇప్పుడే కలిపేసుకొని రెడీగా ఉంచుకుందామండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్లు కారం వేశాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్పు కూడా వేస్తున్నానండి. సో ఇది ముందే మ్యారినేట్ చేసుకొని ఉంచుకుంటే మనకి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందంట. సో ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇది మా రిలేటివ్స్ చెప్పారు ఈ టిప్స్. సో ఇవన్నీ బాగా కలిపేసుకొని కాసేపు అయితే పక్కన పెట్టేసుకుందామండి. సో చూసారా, మొక్కకి ఉప్పు కారం అనేది బాగా పట్టుకోవాలి. సో పట్టుకుంటే మనకి తర్వాత కూడా జ్యూస్లో కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 3 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టమాటా గుజ్జు, అలాగే ఒక 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు జ్యూస్. సో ఇవన్నీ మనం రెడీగా ఉంచుకుందాం. సో ఇప్పుడు పెద్ద కళాయిలో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. చేపలకి ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేయించుకుందాం. సో ఈ రెండు బాగా వేగుతున్నప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకుందామండి. కొంచెం ఉల్లిపాయలు మగ్గుతాయి కాబట్టి. సో సాల్ట్ కూడా బాగా వేసుకొని బాగా కలుపుకుందామండి. సో ఇలాగ ఎంతమంది చేస్తారో నాకు ఒకసారి కమెంట్ చేయండి. సో మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. సో చూసారా, కొంచెం బ్రౌనిష్గా వచ్చాయి కదా, ఇంకా బాగుంటుంది కూర ఎలాగుంటే. సో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం చిటికెడు అంత పసుపునైతే యాడ్ చేసుకుందామండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి. సో ఇందులోనే కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో కారం కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం టొమాటో గుజ్జును కూడా యాడ్ చేసేసుకుందామండి. టొమాటో గుజ్జును కూడా యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుందండి. సో ఇది ఇప్పుడు బాగా కలుపుకుందాం ఒకసారి. సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ చెరువు చేప ముక్కలను అయితే వేసేసుకుందామండి. సో చూడండి, ఇక్కడి నుంచి అయితే నేనైతే గరిటె పెట్టడం లేదు. ఓన్లీ నా హ్యాండ్స్ తోటే మీకు తిప్పుతున్నాను, కలుపుతున్నాను. సో తర్వాత కాసేపు అంటే 5 నిమిషాలు అయ్యాక మనం చింతపండు జ్యూస్ అయితే వేసుకొని కూడా మళ్ళీ కూడా నేను గరిటె పెట్టట్లేదు చూడండి, చేతితోటే కలుపుతున్నాను. మీరు చేతితోటే కలపాలి. కొంచెం కుదరకపోతే అట్ల పుల్లతో కలపండి. ఇలా ఒక 20 నిమిషాలు మీరు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంతేనండి, అంతకు మించి ఎక్కువ ఉండదు. చేపల పులుసు చాలా ఈజీగా అయిపోతుంది. కానీ కొంచెం కడుక్కోవడం అనేది మనకి టైం టేకింగ్ ప్రాసెస్, కానీ చాలా ఈజీ అండి ఈ కర్రీ. సో ఇది ఈ ఏ రోజు వండుతున్నామో ఆ రోజు కాకుండా నెక్స్ట్ రోజుకి ఇంకా బాగుంటుందంట. సో ఈ రెసిపీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.